వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే ఫార్మా సెగ్మెంట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ మార్క్స్ అండ్ ఫార్మా. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మార్క్స్ అండ్ ఫార్మా ప్రస్తుతానికైతే 158 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇది 1 ఇయర్లో స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్. రీసెంట్గా స్టాక్లో కొద్ది కరెక్షన్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే మార్క్స్ అండ్ ఫార్మా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. మీరు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా స్టాక్లో ఒక మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. సీ ద రిమార్కబుల్ ట్రెండ్. ఈవెన్ 52 వీక్ లో నుంచి కూడా స్టాక్ అయితే 2 to 3 టైమ్స్ పెరిగింది. సో కంపెనీ యొక్క రెవెన్యూస్ పెరుగుతున్నాయి, కంపెనీ యొక్క సేల్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో మార్క్స్ అండ్ ఫార్మా ఆల్మోస్ట్ వీళ్ళకి మార్కెట్ అనేది 50+ కంట్రీస్లో ఉంది. 96% రెవెన్యూ అనేది యూఎస్, యూకే, యూరోప్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ నుంచి వస్తుంది. 2000+ ఎంప్లాయీస్ ఉన్నారు. 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి గోవా, యూకే అండ్ యూఎస్ఏలో. 4 R&D సెంటర్స్ ఉన్నాయి గోవా, నవీ ముంబై, యూకే అండ్ యూఎస్ఏలో. అండ్ వీళ్ళకి ఇంటర్నేషనల్ అక్రిడియేషన్స్ ఉన్నాయి. 300+ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ 76 న్యూ ప్రోడక్ట్స్ ఇన్ ద పైప్ లైన్. అండ్ ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ December 2023 688 crore క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. అండ్ మార్క్స్ అండ్ ఫార్మా ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో దిస్ ఈజ్ P&L. మార్చ్ 2023లో 1852 crore సేల్స్ వస్తే 265 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది మార్చ్ 2023లో. సో నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ సీక్వెన్షియల్గా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే చాలా స్టేబుల్గా కనబడుతున్నాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 340 crore ఉంది. అండ్ దిస్ ఈజ్ P&L. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్. సేల్స్ చూడండి, క్వార్టర్లీ సేల్స్ ఎలా పెరుగుతూ వస్తున్నాయో. డిసెంబర్ 2023లో సేల్స్ అనేవి 586 crore వచ్చాయి. నెట్ ప్రాఫిట్ అనేది 83 crore వచ్చాయి. సో నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా. సో కంపెనీ ఈజ్ గోయింగ్ టు మేక్ 100 crore ప్రాఫిట్. అండ్ Q4 రిజల్ట్స్ అయితే కంపెనీ అనౌన్స్ చేయాల్సి ఉంది. Q4లో బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే కనుక స్టాక్ ప్రైస్లో ఇక్కడ నుంచి కూడా ఒక మంచి అప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు పీర్ కంపారిజన్ చూస్తే కనుక మార్క్స్ అండ్ ఫార్మా స్టిల్ ట్రేడింగ్ అరౌండ్ 22.76 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్, వెరాజ్ టొరెంట్ ఫార్మా 61 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అజంతా ఫార్మా 36 టైమ్స్, గ్లాండ్ ఫార్మా 40 టైమ్స్, ఎరిస్ లైఫ్ సైన్సెస్ 30 టైమ్స్, కెప్లిన్ పాయింట్ ల్యాబ్ 22 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో మార్క్స్ అండ్ ఫార్మా ఈస్ ట్రేడింగ్ ఎట్ అ లో వాల్యుయేషన్ కంపేర్ టు మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ పేఅవుట్ అనేది 0.31గా ఉంది. అండ్ విత్ ఎ హెల్దీ ROC దట్ ఈస్ అరౌండ్ 22.19%. సో పీర్స్తో కంపేర్ చేసుకుంటే రీజనబుల్ వాల్యుయేషన్ అండ్ విత్ హెల్దీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయితే ఈ సెగ్మెంట్లో ఫార్ములేషన్ డివిజన్లో ఉన్న ఫార్మాస్ కంపెనీస్తో పోల్చుకుంటే రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది ఓవర్ 50% ఉంది లాస్ట్ 5 ఇయర్స్ది. సో అందుకని మీకు ప్రైస్ అయితే మంచి ప్రైస్ ర్యాలీ అయితే చూడొచ్చు. సో PE మల్టిపుల్స్ చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో వన్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా ట్రేడ్ అయింది స్టాక్ అయితే. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా అయితే కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక మంచి ర్యాలీ కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రైస్ టు బుక్ తీసుకున్నా కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ టు బుక్, ఓన్లీ 4 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో రీజనబుల్ వాల్యుయేషన్, రీజనబుల్ ప్రైస్ టు బుక్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ స్టాక్లో అక్యూములేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్క్స్ అండ్ ఫార్మా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ప్రమోటర్కి 43.85% ఉంటే FIIs 15% వాటా హోల్డ్ చేస్తున్నారు. సీదా FI వాటా చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి FIIs కన్సిస్టెంట్గా వాటా అయితే పెంచుకుంటూ ఉన్నారు. DIS కూడా 5.17%, అంటే మ్యూచువల్ ఫండ్స్ 5% వరకు వాటా ఉంటే FIIస్కి 15% వాటా ఉంది. అండ్ జనరల్ పబ్లిక్ వాటా 35%గా ఉంది. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చాలా స్టేబుల్ కనబడుతుంది. అండ్ ఫైనాన్షియల్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఫార్మా సెగ్మెంట్ ఒకవేళ మార్కెట్ కరెక్షన్ జరిగితే కనుక ఫార్మా సెగ్మెంట్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఈ స్టాక్కి హైయెస్ట్ ప్రైస్ మొమెంటం కూడా ఇచ్చారు. మట్టుకు అనలిస్టులు అయితే బులిష్ స్టాండ్ ఉంది మార్క్స్ అండ్ ఫార్మా పట్ల. అట్లీస్ట్ 300 to 400 అయితే ప్రైస్ టార్గెట్ ఇస్తున్నారు మార్క్స్ అండ్ ఫార్మాకి, గివెన్ మార్కెట్ పెనట్రేషన్ కానీ మార్కెట్ షేర్ ఎక్స్పాన్షన్ కానీ ఆ బేసిస్ మీద.
సో, మార్క్సన్ ఫార్మా ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద వన్ ఆఫ్ ద అప్‌కమింగ్ ఫార్మా స్టాక్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.